శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కవిత తన రాజీనామాను పీఏతో పంపించారని తెలిపారు. స్వయంగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే ఆమోదించే వాళ్ళమని చెప్పారు. ఫోన్లో చెప్పినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారని, రాజీనామా ఆమోదించే ముందు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. కవిత తన రాజీనామాను పీఏతో పంపించారని తెలిపారు. స్వయంగా వచ్చి రాజీనామా ఇస్తే అప్పుడే ఆమోదించే వాళ్ళమని చెప్పారు. ఫోన్లో చెప్పినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారని, రాజీనామా ఆమోదించే ముందు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో అనేక అంశాలపై కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కవిత ఇటీవల ఎమ్మెల్సీ మండలికి రాజీనామా చేయడం పట్ల కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొదట మీడియా సమావేశం కవిత ఏర్పాటు చేసి తాను స్పీకర్ ఫార్మాట్ హోదాలో మొత్తం కూడా తాము రాజీనామా చేస్తున్నాను పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, మరోవైపు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఆమె డైరెక్ట్ గా వచ్చి స్పీకర్ని నాకు కలవలేదు, కేవలం తన పిఏతో మాత్రమే ఆ ఫార్మాట్ ఏదైతే రాజీనామా చేసిన ఫార్మాట్ ని తనకు పంపింది. కానీ అప్పుడే ఆమెకు కాల్ చేసి మాట్లాడాను. ఆమె ఆవేశంలో క్షణికావేశంలో చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించమని చెప్పాము. కానీ ఇటీవల కాలంలో 4 నెలల తర్వాత మళ్ళీ కవిత వచ్చి నేరుగా తనని కలిసినప్పుడు తన రాజీనామాని ఆమోదించాలి, తనకు ఒకసారి మాట్లాడడానికి అవకాశం కూడా కల్పించాలని స్పీకర్ ని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మండలి చైర్మన్ హోదాలో తనకు విచక్షణ అధికారం ఉంటుంది. ఒక సభ్యురాలు మాట్లాడాలా వద్దా అనే నిర్ణయము స్పీకర్దే తుది నిర్ణయం కాబట్టి, స్పీకర్ ఒక మహిళ కాబట్టి తనకు అవకాశం కల్పించినట్టు కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ముందుగా ఆమె మాట్లాడిన తర్వాత తమ ఆవేదన మొత్తం కూడా చెప్పిన తర్వాత తన రాజీనామాని ఆమోదించాలని కోరిన తర్వాత తన ఏదైతే తన చిన్నవంటి గతంలో వచ్చినటువంటి లెటర్ ని పరిగణలో తీసుకొని తన రాజీనామాని ఆమోదించినట్లు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కొంచెం మాట్లాడడం జరిగింది. దీంతో పాటు రాజకీయ ఒక శాసనసభలో కానీ మరోవైపు మండలి కానీ సభ్యులు మాట్లాడే తీరు కావచ్చు, సభ్యులు వ్యవహరించే తీరు కావచ్చు, అదంతా కూడా తెలంగాణ యావత్ ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి భాషకు సంబంధించిన విషయంలో ప్రతి ఒక్కరు కూడా అటు అధికార పక్షమైనా సరే, ప్రధాన ప్రతిపక్షమైనా సరే ఖచ్చితంగా భాష తీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎట్లయినా ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా భావి తరాల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దీంతో పాటు కొన్ని రాజకీయ సంబంధించిన అంశాలు అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంబంధించిన పథకాలకు సంబంధించిన విషయంలో, ఏపీ ప్రభుత్వం బంకచెర్ల చేపడుతున్న ప్రాజెక్టు సంబంధించిన విషయంలో, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటి సమస్యలకు సంబంధించిన విషయంలో కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక దీంతో పాటు ఎమ్మెల్సీలు అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంబంధించిన విషయంపై ఇప్పటికే స్పీకర్ 5కు సంబంధించిన విషయంతో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన విషయం ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన విషయం స్పీకర్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా గుత్తా సుఖేందర్ చెప్పింది. దీంతో పాటు మరోవైపు కోదండరాం అమీర్ అలీ ఖాన్ సంబంధించిన విషయంలో గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కోదండరాం తో పాటు మరోవైపు అజారుద్దీన్ కూడా అయ్యారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలపై కూడా ఇంకా వారి సభ్యులే కాదు కాబట్టి వారికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పారు. దీంతో పాటు ఎస్ఎల్బిసి టన్నెల్ సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. ఇప్పటికే 44 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తయ్యాయి. అందులో 33 కిలోమీటర్లు కంప్లీట్ కావడం జరిగింది. యాక్సిడెంట్ అయిన తర్వాత టన్నెల్ దాదాపు చాలా ప్రమాదాలు జరిగింది కాబట్టి అందులో కొన్ని కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొందని కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ చెప్తున్నారు. దీంతో పాటు బ్రిజేష్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, అదేవిధంగా గతంలో బ్రిజేష్ కుమార్ తీర్పు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దు, తెలంగాణకు ఏ విధంగా కేటాయించింది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా కేటాయించింది అనేక అంశాలపై కూడా నీటికి సంబంధించిన కేటాయింపులకు సంబంధించిన విషయాలపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా మాట్లాడడం జరిగింది. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందనే వ్యాఖ్యలు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి. దీంతో పాటు నల్గొండ కార్పొరేషన్ కావాలని అందరం కోరుకున్నామైంది. అయితే హెల్త్
హెల్త్ ప్రాజెక్ట్ పాలసీ అనేది పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి చేసింది కాబట్టి అది మూసీ ప్రక్షాళన, మూసీ పొల్యూషన్ సిటీలో ఎక్కువగా ఈ యొక్క మూసీని మొత్తం కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి హెల్త్ ప్రాజెక్ట్ ప్రభుత్వం తీసుకొస్తుంది. అది చేయడం వల్ల రాబోయే తరాలకు పొల్యూషన్ బారిన పడకుండా, నగరం పొల్యూషన్ బారిన పడకుండా ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా గుత్తా సుఖేందర్ జరిగింది. దీంతో పాటు ఉపాధి గ్రామీణ మహాత్మా గాంధీ పేరు మార్చడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన విషయంలో మహాత్ముడి పేరు ఏ విధంగా తొలగిస్తారనే వ్యాఖ్యలు కూడా గుత్తా సుఖేందర్ చేసింది. మొత్తం మీద అనేక అంశాలపై కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఖమ్మం జిల్లాలో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. కేటీఆర్ పర్యటనలో వైసీపీ జెండాలు కనిపించాయి. జిల్లా సరిహద్దు నాయకన్గూడెం నుంచి ఖమ్మం బయలుదేరిన బైక్ ర్యాలీలో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. కేటీఆర్ టూర్లో వైసీపీ జెండాల ఇష్యూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ టూర్ లో అయితే వైసీపీ జెండాల ఇష్యూకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. ఏదైతే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఏదైతే జిల్లా సరిహద్దుగా ఉన్నటువంటి నాయకన్గూడెంలో అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్ జగన్ ఫోటోలతో పాటు వైసీపీ జెండాలు కూడా కలకలం రేపాయి. కేటీఆర్ పర్యటనలో జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పాల్గొన్నారు. ఇక వైసీపీ జెండాతో జై జగన్, జై కేటీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇటీవల జగన్ అను కేటీఆర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అటు బీఆర్ఎస్, ఏపీలోను వైసీపీ అధికారులు ఉన్న సమయంలో అటు కేసీఆర్, కేటీఆర్ ఈ జగన్ల మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. దీంతో రెండు పార్టీల కార్యక్రమాలు, ఇద్దరు నేతల ఫోటోలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవల ఏదైతే గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ పుట్టినరోజు వేడుకల్లో జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం వద్ద కేసీఆర్, కేటీఆర్, జగన్ ఫోటోలు కూడా వెళ్తాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల సన్నిహితంపై కూడా మరోసారి చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం నాయకన్గూడెంలో జరిగినటువంటి ఏంటంటే ఈ ర్యాలీలో ఈ వైసీపీ సంబంధించిన జెండాలు కావచ్చు, ఫోటోలు మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకైతే దారితీస్తాయి. ఇప్పటికే అటు అంటే తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో అటు టీఆర్ఎస్ పార్టీ మంచి స్థానాలు సాధించడం, అదేవిధంగా ఇక్కడ ఖమ్మం జిల్లా వైసీపీ ప్రభావం కూడా ఉండటంతో ఇక్కడ అటు బీఆర్ఎస్, వైసీపీ రెండు ఒకటే అని మరోసారి ఈ ర్యాలీ దృశ్యాలు మాత్రం మనకి స్పష్టం చేస్తున్నాయి. ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ రెండు ఒకటే అనే విషయాన్ని మరొకసారి కూడా తేటతెల్లని చేశాయని అయితే మనం చెప్పుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇది తీసుకుందాం ఎందుకు బైపాస్ ఎక్కినారు, ఇది మందేరం అనుకుంటుంది. ఇక బాగా జమ్మికుంటలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసు ఉందని చెప్పి చాలా సంవత్సరాలు పెండింగ్ ఉందని చెప్పన్నారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలనో అది కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తాను. కబ్జాలకు మొదటి నుంచి కూడా వ్యతిరేకం. కరీంనగర్ లో కూడా నేను సెకండ్ టైం ఎంపీ అయిన వెంటనే గతంలో సిపి గారు మహంతి గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు సిపి గారు కానీ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏవైతే ప్రభుత్వ స్థలాలను కానీ లేకపోతే ప్రైవేట్ స్థలాలను, పేద ప్రజల స్థలాలు కానీ కబ్జా చేస్తే ఎవరిని వదిలిపెట్టని చెప్పడం జరిగింది. చాలా మందిని కూడా రిమాండ్ చేసినారు. కబ్జాల జోలికి వస్తే ఏ విధంగా శిక్షలు పడతాయి, ఏ విధంగా పోలీస్ తరహాలో గుణపాఠంతో చూపెట్టినాం. కాబట్టి ఇప్పుడైనా దృష్టి తీసుకొస్తారు. ఆ విషయంలో కూడా చాలా కఠినంగా వివరిస్తుంది. దాని ప్రసక్తి ప్రభుత్వ స్థలాన్ని, పేద ప్రజల స్థలాన్ని కబ్జా చేసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి ఆ కోర్టు విషయంలో కూడా నేను పరిశీలించే ప్రయత్నం చేస్తా. ఈ గ్రౌండ్ కాపాడడానికి
నా వంతు ఏ విధంగా సహకరిస్తా. హుజరాబాద్ కానీ మున్సిపాలిటీ కానీ జమ్మికుంట మున్సిపాలిటీ కానీ ఇలా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇది 6,50,000 ఇది మొన్న 6,50,00,000 ఇది మొన్న చూసారు. హాస్పిటల్ సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి అక్కడ డాక్టర్స్ ఆ సిబ్బంది యొక్క ఆలోచన మేరకు అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. లక్ష్యం ఏంటంటే హాస్పిటల్కి వచ్చిన పేద పేషెంట్ ఎవరు కూడా బయటికి పోవద్దు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఎక్విప్మెంట్స్ కావాలంటే ఇచ్చిన. పేదలకు సేవ చేయాలంటే స్టాఫ్ కావాలి. రిక్రూట్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కరీంనగర్ సంబంధించి, మన హుజరాబాద్ సంబంధించి కానీ, జమ్మికుంట సంబంధించి, హుస్నాబాద్, వేములవాడ సంబంధించి ఒకటి దాదాపు 1,50,00,000 విలువ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ జమ్మికుంటలో, 1,50,00,000 పైగా ఎక్విప్మెంట్స్ విలువ చేసే ఎక్విప్మెంట్స్ హుజరాబాద్ లో మనం చేయడం జరిగింది. శాంక్షన్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ జమ్మికుంట హుజరాబాద్ ఏరియాలో కూడా అనేక కుల సంఘాల భవనాల కోసము మనం నిధులు ఇవ్వడం జరిగింది. గుడి కోసం, బడి కోసం, బోర్ల కోసం, జిమ్ల కోసం, ఇట్లా అనేక అభివృద్ది కార్యక్రమాల కోసము అనేక రకాలుగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఈజీఎస్ సంబంధించి కూడా మీ సాక్షిగానే ప్రారంభోత్సవాలు ఇక్కడే చేసినాం, హుజరాబాద్ లో చేసినాం మనం. కాబట్టి ఇవాళ జమ్మికుంట కానీ హుజరాబాద్ కానీ పేరుకే మున్సిపాలిటీ ఉంది తప్ప ఇవాళ అనేక సమస్యలతోని ఇవాళ జమ్మికుంట గ్రామ పంచాయతీకి అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా మాత్రం ఉన్నది. కానీ జమ్మికుంట మున్సిపాలిటీ అయిన తర్వాత ఏమి అభివృద్ధి చెందిందో ఒక్కసారి జమ్మికుంట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుతోని కరీంనగర్ అందంగా తీర్చిదిద్దడం కేంద్ర ప్రభుత్వ నిధులతోని. ఇవాళ జమ్మికుంటలో చాలా హౌసింగ్ బోర్డు కాలనీ కానీ, అంబేద్కర్ కాలనీ కానీ, కృష్ణ కాలనీ కానీ, ఇవన్నీ కృష్ణనగర్ కాలనీ కానీ ఇవన్నీ కూడా వర్షాలు వస్తే మునిగిపోతే 2 సార్లు పరిశీలించాను నేను. కానీ దురదృష్టవశాత్తు పోయినసారి అభివృద్ధి చేద్దామని సహకరించే వాళ్ళు లేరు, ప్రతిపాదనలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. కాబట్టి జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, బీజేపీకి అప్పచెప్పండి. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇయ్యని చెప్పి క్లియర్ చెప్పింది. నాకు ఒక్క పైసలు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, తెచ్చేది మేము. ఇలా ప్రజలందరి ఆశీర్వాదంతో మీ సహకారంతో కూడా నేను సెకండ్ టైం ఎంపీ గెలిచిన. మీరు కష్టపడి ఎంపీ గెలిపిస్తే నన్ను కేంద్ర మంత్రి మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేశారు. ఈ కేంద్ర మంత్రి పదవి అనేది ఈ అభివృద్ధికి ఉపయోగపడతా ఉంటది. కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు లేనేలేవు. కాబట్టి ఈ జమ్మికుంటలో మునుగోడు అయిపోయినాను రైల్వేకి సంబంధించి కరీంనగర్ రైల్వే స్టేషన్ అందంగా తీర్చిదిద్దాం. నెక్స్ట్ ఈ స్కీమ్ లో జమ్మికుంటనే ప్రతిపాదన పెట్టాం మనం. జమ్మికుంట రైల్వే స్టేషన్ అమృత్ స్కీమ్ ఉంటుంది దానిలో గానీ, లేకుంటే వేరే నిధులు ఇచ్చి జమ్మికుంట రైల్వే స్టేషన్ కూడా కరీంనగర్ రైల్వే స్టేషన్ తర అభివృద్ది చేయాలని చెప్పి ఒక ఆలోచన. ఇట్లా అనేక అంశాలు కూడా ఇక్కడ చెరువు ఉన్నది, నాయన్ చెరువు కూడా ఎండోమెంట్ టూరిజం సంబంధించి నిధులు తీసుకొచ్చి మాకు మున్సిపల్ అప్పచెప్తే దానిలో పార్క్ గాని, బోటింగ్ సౌకర్యం గాని కేవలం హుజరాబాద్ జమ్మికుంట ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు కూడా వచ్చి ఆహ్లాదం కోసము వాళ్ళు వచ్చే విధంగా బోటింగ్ ఏర్పాటు గాని, అందమైన పార్క్ గాని, అన్ని సౌకర్యాలతో ఒక టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రోడ్స్ గాని, డ్రైన్స్ గాని, వాటర్ ఫెసిలిటీస్ గాని, ఈ టూరిజం సంబంధించి గాని ఇవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ నిర్ణయము ప్రజల చేతిలో ఉన్నది. ఎవరికి మున్సిపాలిటీ అభివృద్ధి అప్పచెప్తే మాకు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు నిధులు వస్తాయని చెప్పి నమ్మకం, విశ్వాసం ఉందో దాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ఈ జమ్మికుంట గాని హుజరాబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించకుండా నిజాయితీగా ఈ జమ్మికుంట హుజరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే నిధులిచ్చే పార్టీకి అధికారం ఇస్తే నిజాయితీగా నిబద్దతతోని అభివృద్ధి పనులు సాగుతాయి. నిధులిచ్చేది కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ వేరే పార్టీకి అధికారం మీరు ఇస్తే నిధులు దారి మళ్తాయి, ఆజమాయిషీ ఉండదు, ప్రశ్నించే వాళ్ళు కరువైతారు. ఇలా మేము ప్రతిపక్షంలో ఉంటే కొట్టాడుగా సరిపోతుంది.
కొట్టాడితే పేపర్లో ఫోటోలు వస్తాయి, టీవీలో మా ముఖాలు కనబడతాయి తప్ప అభివృద్ధి జరగదు. కానీ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. ఇక్కడ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఇట్లా అన్ని విషయాల్లో మేము నిక్కచ్చిగా నిజాయితీగా వివరించేటోళ్ళం. మేము ఏ అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, ఇప్పటివరకు అనేక మాకు ఈ లోకల్ మున్సిపాల్లో మాకు చైర్మన్ కాదు, హుజరాబాద్ లో మాకు చైర్మన్ లేరు, నామమాత్రం కౌన్సిలర్స్ ఉన్నారు, ఈ రాష్ట్రంలో మాకు అధికారం లేదు. అయినప్పుడు కూడా అంతకు మించి నా స్థాయిలో నేను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఇంకా మాకు మున్సిపల్ మాకు అప్పచెప్తే, హుజరాబాద్ ను జమ్మికుంట మున్సిపాలిటీ మాకు అప్పచెప్తే అభివృద్ధి ఏందో చూపడతాం. మేము మాటలు చేసి చెప్పి తప్పించుకుంటే వాళ్ళం కాదు. నిధులు తీసుకొస్తాం, మేము అభివృద్ధి చేస్తాం, మీ సమస్య లేకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాం అందరికి. ఇంకొకటి చనిపోయిన వాడికి వచ్చిన విషయం కర్మలు కూడా కట్టిస్తున్నాం. మనం చిన్న చిన్న కిరాయి ఇంట్లో మేము మీడియా అది మీ అందరికి మీరు హైలైట్ చేస్తేనే మా దృష్టికి వచ్చింది. అది నేను కలెక్టర్తో ఆర్డీఓతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించి ల్యాండ్ ఉంటే నా ఎంపీ నిధులతోనే ఈ కిరాయి ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా చనిపోతే వాళ్ళని బయటికి ఎలగొడుతున్నారు. టెంట్ల కింద వేసుకుని లాడ్జింగ్లలో ఉండి చెట్ల కింద ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మొన్న కరీంనగర్ లో కూడా ఎస్బీఐ సిఎస్ఆర్ నిధులతోని 2 కుల సంఘాలకు మనం ఆ నిధులు ఇష్టం, 2 కుల సంఘాల భవనాలు అవుతున్నాయి. దీనికోసం ఈ కిరాయిలలో చనిపోతే వాళ్ళకు ఒక షెల్టర్ ఉండడానికి జమ్మికుంటలో కూడా కలెక్టర్ గారితో ఆడితో మాట్లాడాను. వాళ్ళు స్థలం ఇస్తే తప్పకుండా అక్కడ కూడా నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తాను నా ఎంపీ నిధులతో మార్చి తర్వాత. ఏదండి చేస్తాం, అది కూడా చేస్తున్నాం. మొన్న వచ్చి అధికారులు వచ్చారు, అది కూడా ప్లాన్ చేస్తాం, చూస్తాం. ఇక రాజకీయాలు ఎందుకన్నా మంచిగా అభివృద్ధి మాట్లాడారు. మళ్ళీ రాజకీయాలు అంటే అది పక్క పోతే ఇది చేస్తారు మీరు. ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాయి. అభివృద్ధి ముఖ్యమైన చేస్తా, ప్లాన్ చేయాలి, అన్ని చేస్తాను. ఫస్ట్ ఒకసారి మాకు అప్పయ్యి జమ్మికుంట మున్సిపాలిటీ మాకు ఏంది ఫస్ట్ పని స్టార్ట్ అయితే అంతే. వాళ్ళు పరిశీలించి టెండర్ ప్రాసెస్ అయిపోతే బడ్జెట్ చేసినాం. బడ్జెట్ రాకుంటే మరి ఈ పేపర్లలో ఇచ్చే బడ్జెట్ అటువంటి ప్రభుత్వం కాదన్న. బడ్జెట్ వచ్చిందంటే అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది, పక్కా వస్తుంది. ఇది మోడీ ప్రభుత్వం. ఇది వట్టి ఏదో మీద గాలి మాటలు చెప్పి పోవడం కాదు. హాస్పిటల్ చెప్పినాం, హాస్పిటల్ చేసినాం మనం. అంటే ఏదైనా కూడా సైకిల్స్ అన్నాం, సైకిల్స్ ఇచ్చినాం. విద్యార్థుల ఫీజు అన్నాం, విద్యార్థుల ఫీజు కట్టినాం. ఇవాళ 6,50,00,000 రూపాయలు శాంక్షన్ చేసినాకనే వచ్చిన. ఈ 10 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నేను 3 నెలల క్రితం చెప్పిన. శాంక్షన్ అయినాకనే వస్తానా, ఇవాళ శాంక్షన్ తీసుకునే వచ్చిన. కాబట్టి ఆ పనులు ప్రారంభం అనేది ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. టెండర్ ప్రాసెస్ అవన్నీ నడుస్తూ ఉంటాయి. ధన్యవాదాలు మీ అందరికీ కూడా. అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభమైంది. గుంటూరు, పల్నాడు జిల్లాలో 7 గ్రామాల్లో భూసేకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సిఆర్టీఏ 2వ దశలో 20,494 ఎకరాలు ప్రభుత్వం సమీకరించనుంది. జిల్లాల వ్యాప్తంగా పట్టా భూమి 16,652 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం 2వ దశలో ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. అన్యాయం చేసిన మాట వాడతాం. పుష్పమాలాం సమర్పయామి. యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం ఆనందకర్పూర దివ్య నీరాజనం.
ఈ కార్యక్రమంలో యాక్చువల్ గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్ లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్ గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్ గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళా ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం, కంప్లీట్ చేస్తాం. అదే విధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది. అంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో మాట్లాడి మార్పులు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదే విధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. సరే, సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మల్ ఫారెస్ట్ వాళ్ళు అందరినీ